హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది న్యూ ఇయర్ టైం అప్పుడు నేను వేల్ వాచింగ్ షో బుక్ చేశాను. అంటే మనల్ని 1 అవర్ లోపలే తీసుకెళ్తారు ఈ వేల్స్ డాల్ఫిన్స్ చూపించడానికి. కానీ 1 వీక్ నుంచి వర్షం పడుతుంది. సో ఆ రోజు కూడా ముందు రోజు కూడా వర్షం పడింది. సో వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఏం పర్లేదు, వర్షం పడ్డా ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. సో అందుకే నీకు స్టార్ట్ అయ్యి వచ్చాము, నడుస్తున్నాము. ఎంతమంది ఉన్నారు చూడండి, మనలాగా ఎవరు ఉండరేమో అనుకున్నా. ఈ వేల్ వాచింగ్ అంటే మనల్ని ఒక 1 అవర్ సీ లోపల తీసుకెళ్తారు షిప్లో. సో అక్కడ చూపిస్తారనమాట ఈ వేల్స్ డాల్ఫిన్స్. సో అభికి డౌట్గా ఉంది ఈ లైనా కాదా అని, షూర్ అని అడుగుతున్నాడు. నాకైతే ఇదే లైన్ అని. అడ్రస్ ఇదే ఇచ్చారనమాట. ఈ పక్కనే వాటర్స్ ఉన్నాయి. షిప్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది పక్కన. కొంచెం మనల్ని ముందుకు తీసుకెళ్ళి పంపిస్తారు. అక్కడ ఉంటే బాగుండేది. వర్షం ఉంది, జనాలు వస్తూ ఉన్నారు చూడండి. ఇంకా చిన్న ప్లాస్టిక్ పర్కా టైప్లో వేసుకున్నారు. ఎంతమంది వచ్చారు చూడండి. (8:15) వస్తుందట షిప్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8:10 అవుతుంది. వాళ్ళకి స్టోర్ కూడా ఉందన్నమాట. లోపల కొంత స్టఫ్ ఉందన్నమాట. అంటే పిల్లలకి అది కొనుక్కోవచ్చు. ఫుడ్ కూడా ఉన్నట్లుంది. ఇంకా ఫైనల్గా షిప్ వచ్చిందంటే ఇక అందరం నడుస్తున్నాం అనమాట వాటర్స్ దగ్గరికి. పక్కనే ఉంది, జస్ట్ 3-4 మినిట్సే వాక్. చూడండి అంతా డాకింగ్ అంతా ఉంది. సో షిప్లు అన్నీ ఆగున్నాయి అన్నమాట అక్కడ. ఇంకా అక్కడ టికెట్స్ చెక్ చేస్తున్నారు. నేను కొంచెం ముందొచ్చి టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా గ్రూపాన్ ద్వారా బుక్ చేశాను. సో మనం ఆ గ్రూపాన్ కోడ్ చూపిస్తే వాళ్ళు మనకు టికెట్స్ ఇచ్చారు ఫస్ట్ ఆఫీస్ దగ్గరికి రాగానే. కొంతమంది చూడండి ఆ ప్లాస్టిక్ వేసుకున్నారు, పర్కా టైప్ వేసుకున్నారు వర్షం పడకుండా. మేమైతే ఏం ప్రిపేర్డ్గా ఏం రాలేదు, జస్ట్ అలా వచ్చేసామన్నమాట. అనుకుంటున్నాము ఎట్లా అని. కాకపోతే కొంచెం ఇది కూడా ఉందన్నమాట. కొంత ఏమో మనం ఓపెన్గా కూర్చోవచ్చు, కొంత ఏరియా ఏమో ఇది ఉందన్నమాట, షేడ్ లాగా ఉందన్నమాట. సో దాని కింద కూర్చుంటే మనకేమో అంత వర్షం ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమంది ఉన్నారు ప్రస్తుతానికి, ఇంకా ఎక్కుతా ఉన్నారు. పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది షిప్. లోపల స్నాక్స్, బెవరేజెస్ కూడా ఉన్నాయి షిప్ లోపల. కూర్చోవచ్చు రిలాక్స్డ్గా. క్యూట్ క్రిస్మస్ ట్రీ. అప్స్టేర్కి వెళ్తున్నాము. పైన కూడా ఉందా? మేము ఎక్కువసేపు ఉండలేదు పైన, ఎందుకంటే విపరీతమైన గాలిగా ఉంది. అందుకని చెప్పి వెంటనే కిందకు వచ్చేసాము. పైన కూడా ఉంది. ఆశ్వి, లెట్స్ గో డౌన్ అమ్మా. ఇక చూడండి వ్యూ ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది డౌన్ టౌన్, న్యూపోర్ట్ బీచ్ డౌన్ టౌన్ అంటే అక్కడే గవర్నమెంట్ ఆఫీసులు అవన్నీ ఉంటాయి. అందుకే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి.
చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ఇక చూడండి, ఇది కాప్ బోట్ పెట్రోలింగ్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళకి బోట్స్ కూడా ఉంటాయి కాప్స్కి, ఎందుకంటే ఇక్కడ అంతా కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది కదా, పెట్రోలింగ్ చేస్తారు. చాలా బీచ్లు ఉన్నాయి ఇక్కడిక్కడే. వేవ్స్ పెద్దగా అవుతున్నాయి లోపలికి వెళ్ళేటప్పుడు. మేము వచ్చినప్పుడే కొంచెం అప్పుడు తుప్పరు పడతా ఉంది, లైట్ వర్షం పడుతుంది. సో ఇంక ఎక్కిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేశాక చూడండి అసలు అలలు ఎంత పెద్దగా వస్తున్నాయో. కింద కింద అలలు. చూడండి ఆ అలలకి వాటర్ కూడా లోపలికి వచ్చేసినాయి, షిప్ లోపలికి అంటే వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఫుల్ వాటర్ లోపలికి వచ్చేసినాయి, ఆ తుప్పరు పడతాం. అలలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎందుకంటే ఈ వీకెండ్ ఫుల్ వర్షాలు స్టాప్ ఇక్కడ కాలిఫోర్నియాలో. అలలు ఎక్కువ ఉన్నాయని దే మైట్ టేక్ అస్ బ్యాక్ అంట. మేబీ ఇంకో రోజు ఏమన్నా చేస్తారేమో చూడాలి మరి. ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఫుల్ వర్షం ప్లస్ అలలు ఎక్స్పడతా వాటర్ కూడా సాడ్ పార్ట్. వేవ్స్ పెద్దగా వస్తున్నాయి అని చెప్పి వెనక్కి తీసుకెళ్తున్నారు. స్టామ్ వల్ల సీ చాలా వైల్డ్గా ఉంది, అలలు కూడా పెద్ద పెద్దగా వస్తున్నాయి, అందుకని ఇక వెనక్కి తిప్పి తీసుకెళ్తున్నారు. ఇక్కడ సీ లైన్స్ చూడండి, ఆ స్టాండ్ మీదకి ఎలా వచ్చినాయో. స్మాల్ స్టాండ్ లాగా అరేంజ్ చేశారు వాటర్లో ఫ్లోట్ అయ్యేటట్లు. 4-5 సీ లైన్స్ వచ్చి ఇక్కడ నుంచి క్యాట్లైన్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది, అక్కడికి కూడా ఉంటాయి అన్నమాట టూర్స్. ఇది అక్కడికి వెళ్తున్నట్టుంది, పెద్ద షిప్ కాబట్టి వెళ్ళిపోతున్నారు ఏం ప్రాబ్లం లేకుండా. మేమున్నది చిన్న షిప్పు, అందువల్ల అలలకు తట్టుకోలేక ఇంక బ్యాక్ వచ్చేస్తున్నారు. ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు చూడండి, స్మాల్ డాకింగ్ స్టేషన్ దగ్గర. ఇవన్నీ బీచ్ హౌసెస్, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, లగ్జరియస్గా. మనం మామూలుగా ల్యాండ్లో అయితే ఇల్లు కొంటుంటే గరాజ్ చూసుకుంటాం కదా కార్లు పెట్టుకోవడానికి, అట్లాగే ఇక్కడ బీచ్ సైడ్ హౌస్ ఏంటంటే ఈ డాకర్ చూసుకుంటారు. చూడండి ప్రతి ఇంటికి ఒక డాకర్ ఉంది, అంటే బోట్ పెట్టుకోవడానికి. సో చూడండి బోట్ హౌసెస్ చిన్న చిన్నవి ఉన్నాయి. సో ప్రతి ఇంటికి ఉంది చూడండి. ఇవి చాలా పెద్ద ఇళ్ళు, భలే పెద్ద పెద్ద మ్యాన్షన్స్లా ఉన్నాయి. సో అది చూసుకుంటారనమాట బీచ్ హౌసెస్కి డాకర్ ఉందా లేదా అని. మోస్ట్లీ వాటర్ ఇష్టపడే వాళ్ళే కొనుక్కుంటారు బీచ్ హౌసెస్. సో ఆబ్వియస్లీ వాళ్ళకి డాకర్ కావాలనుకుంటారు కదా, ఎందుకంటే వాటర్లోకి వెళ్ళడానికి రావడానికి బోట్ పెట్టుకోవడానికి.
ఒక హాఫ్ అన్ అవర్ చేసి ఉంటాం లోపలికి. చూడండి ఫుల్ తడిచిపోయాము వాటర్ అంతా వచ్చి. ఇక చూడాలి మరి ఇంకేం చేస్తారు, ఏమన్నా మళ్ళీ పాస్ ఇస్తారో ఏం చేస్తారో చూడాలి. కొంతమంది అయితే అక్కడ కూర్చున్నారు కదా బయట, వాళ్ళైతే వేవ్స్ వాళ్ళకి తగులుతున్నాయి, వాళ్ళ మీద పడతాయి. ఫస్ట్ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళ మీద భలే ఎంజాయ్ చేశారు అరుస్తా. మేము ఇట్లా సైడ్కి కూర్చున్నాము, వీళ్ళైతే భలే ఎంజాయ్ చేశారు. ఇట్లా కూర్చున్నారు చూడండి ఇక్కడ కొంతమంది ఫ్రంట్ పార్ట్. సో ఫైనల్గా వచ్చేసాం మళ్ళీ అక్కడికే. ఎక్కడ తీసుకుపోయారో అక్కడికే తీసుకొచ్చారు. ఇంకే కార్ దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ బ్యాక్కి. ఫ్రీ పాస్లు ఇచ్చారు, ఎనీడే రావచ్చట ఒకరోజు. సో మళ్ళా ఈ అవకాశం ఉంటుంది. కార్ దగ్గర నడుస్తున్నాము. ఇక్కడ పార్కింగ్, మన లైసెన్స్ నెంబర్ ఇచ్చేసి మనీ పే చేస్తే ఇక్కడ టికెట్ వస్తుంది, అది పెట్టుకోవడమే. ఈ వేల్ షో మాది ఫ్రైడే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 8:15కి అయ్యేటప్పటికి మా ఇంటి నుంచి 1 అవర్ డ్రైవ్ ఉంటుంది. అందుకని 6:30 కల్లా బయటకు వచ్చేసాము. సో కాళ్ళకి ఎక్కంలోనే ఆశని ఆకలేస్తుంది అంటుంది. నేను అదే అడుగుతున్నాను, ఆ టాప్ యాక్చువల్ నైట్ వేసుకుంది, సేమే వేసుకున్నావా అంటే హ్యాపీగా ఫీల్ అవ్వు, నేను పైజమా ప్యాంట్స్ మారొచ్చాను అని అంటుంది. సో నేను అదే అనుకున్నాను. యాక్చువల్ నేను ఫస్ట్ లెగవరేమో అనుకున్నాను వాళ్ళు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా 6:30కి, ప్లస్ వాళ్ళకి వింటర్ హాలిడేస్. నేను అనుకున్నాను జస్ట్ వాళ్ళని లేపేసి కార్లో వేసుకొని వచ్చేయటమే అనుకున్నాను. బట్ లక్కీగా కొంచెం రెడీ అయ్యారు లేచి. అభి అయితే బెడ్షీట్ కూడా తెచ్చుకున్నాడు చూడండి. అక్కడ వెనక హీటర్ కూడా ఉంది. సో తను అదే చెప్తున్నాడు, కాళ్ళు హీటర్ ఎదురుగా పెట్టుకున్నాను, బాగా వామ్గా ఉంది అని. ఫ్రీజ్ అయిపోయాము లోపలికి వెళ్ళి ఆ వాటర్లో తడిచి, అదంతా వర్షం అయ్యేటప్పటికి. సో మొత్తానికి అట్లా ఇంకా ఇంటికి బయలుదేరాము. సో మళ్ళీ ఇంకో రోజు ఉంటుంది డెఫినెట్గా వేల్ షో. చూడండి బ్యాక్ వచ్చేటప్పుడు ఎంత వర్షం పడుతుందో. సో మళ్ళీ ఇంకో రోజు ఉంటుంది వేల్ షో. ఆ రోజు హోప్ఫుల్లీ మనకి మంచి వ్యూ ఉంటుందని అనుకుంటున్నాను. సో hope for the best. Thanks for watching. Please do subscribe. Thank you.